మేడం, మీరు మామూలుగా సామాజిక సమీకరణ అదే ఏ అయితే అంశాలు ఉన్నాయో ప్రతి అంశాల మీద మీరు చాలా అద్భుతంగా మీకు తోచింది అంటే 10 మందికి ఉపయోగపడేది రైట్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు మాట్లాడతారు, అందులో ఫస్ట్ ఉంటారు. మీరు ఎవరు విన్నాను అనుకోనండి, బట్ మీ రైట్లో మీ వేలో మీరు వెళ్ళిపోతారు. సో గో బ్యాక్ మార్వాడి అంటే ఇది మీరైతే ఇది అసలు ఎవడైతే మొదలుపెట్టిన మామూలుగా ఉండకూడదని ఫిక్స్ అయిపోయారు మీరు. అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది కదా ఇక్కడ కాన్సెప్ట్. సరే, గొడవలు జరుగుతుంటే కామన్ అండి, అంత మాత్రానే మనుషుల్ని ఇక్కడి నుంచి పంపించేయడం అనేది. ఎందుకంటే గతంలో ఆంధ్ర వాళ్ళని పంపించేసాము, ఇప్పుడు ఏళ్ళని పంపించేస్తాం అన్నట్టు కూడా రకరకాల చర్చలు బయటకు వస్తామని. దీని మీద ఏం మాట్లాడతారు మేడం? గో బ్యాక్ మార్వాడి కదండి, గో బ్యాక్ హిందూ కల్చర్. గో బ్యాక్ హిందూ కల్చర్, గో బ్యాక్ హిందూ కల్చర్, గో బ్యాక్ సనాతన ధర్మ. ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎవరండి? హేతువాదులు కదా. వాళ్ళందరూ దేవుడిని నమ్మరు, దేవుడు లేదని వాదించేవాళ్ళు. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం చూసాం, అనర్గళంగా స్పీచ్లు ఇచ్చేసారు, ఒక్కొక్కళ్ళు భయంకరంగా ఇచ్చారు. వాళ్ళందరూ ఏ జాతికి చెందిన వాళ్ళు మనకు తెలియదా? సో ఆ ఫిగర్లు ఆ మనుషుల్ని అక్కడ చూడగానే, ఆ వ్యక్తుల్ని చూడగానే మనకు అర్థమవుతుంది ఇది ఎక్కడ పురుడు పోసుకుంది, ఇది ఎక్కడి నుంచి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఇది ఎలాంటి పాత్ర తీసుకోవాలి, టర్న్ తీసుకునేటటువంటి సిచ్యుయేషన్స్లో నిజంగా ఇవాళ ప్రతి ఒక్క హిందువు మేల్కొన్నాడు. కాబట్టి మొగ్గలోనే దాన్ని తొక్కి అవతల పారేశారు. సో దీని వెనక ఏముంది అనంటే నో డౌట్ సనాతన ధర్మాన్ని తొక్కి అవతల పారేయాలి. సో వీళ్ళు ప్రతి ఒక్క ఈ గోతికాడ నక్కల్లాగా కూర్చొని చూసేటటువంటి జాతి అన్నమాట. ఒక జాతి ఉంటుంది, ఎప్పుడు హిందూ ధర్మం మీద ఎగబడిపోదామా, హిందూ ధర్మాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేద్దామా. నిన్నగాక మొన్న ధర్మస్థలంలో అబ్బో ఏమన్నా ఆడినారా ఆట. ఒక్కొక్కడు మాట్లాడాడు, తాండవ్ హోగా, శివ్ తాండవ్ హోగా, ఇస్మే స్కెలెటన్ ఆయతో ఓ మిలాయతో తొక్క తోటకూర అనుకుంటా. శివుడు ఆడినాడు తాండవం. ఇప్పుడు అందరి నోళ్ళు ప్లాస్టర్లు వేసుకుని మూసుకొని కూర్చోలేదా? శివ తాండవం ఈ కర్మభూమిలో ప్రతి నిత్యం ఆడుతుంది. కాబట్టే వేల సంవత్సరాలుగా హిందువు మీద దాడులు జరిగినా, ఏ జాతి వాడొచ్చినా, ఎన్ని విధాలుగా సంపదని తీసుకెళ్ళాడు కానీ హిందూ ధర్మాన్ని నాశనం చేయలేకపోయాడు, దాన్ని తీసుకెళ్ళలేకపోయాడు. ఇంకా ప్రపంచంలో చెప్పాలంటే ఈ సనాతన ధర్మాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ క్రిస్టియానిటీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇతర మతస్థుల యొక్క ఇది ఉందో, అక్కడ హిందూ ధర్మాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ వాళ్ళు కృష్ణుడిని పూజిస్తున్నారు, రాముడు విగ్రహాలు పెడుతున్నారు. నిన్నగాక మొన్న యూరోప్లో మనం చూసాము. ఇలాంటివన్నీ మన హిందూ ధర్మం ప్రపంచంలో పరిఢవిల్లుతుంది. కాబట్టి ఇలాంటి చిచ్చోరిగాళ్ళకి భయపడేటటువంటి తత్వము లేదు, భయపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. భయపెడుతున్నామనే కాగితప్పులను చూసి భయపడేదే లేదు.